రంగరాజన్పై దాడి విషయంలో ఆర్ఎస్ఎస్పై దుష్ప్రచారం చర్యలకు ఉపక్రమించిన సంస్థ చిలుకూరు బాలాజీ టెంపుల్ ప్రధాన అర్చకుడు రంగరాజన్పై దాడి చేసిన వ్యక్తులతో తమ సంస్థతో ఎలాంటి సంబంధం లేదని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఆర్ఎస్ఎస్ ప్రకటించింది. దాన్ని చేసిన వ్యక్తులు స్వయం సేవకులు అని, ఆ సంస్థకు తమకు సంబంధాలున్నాయని చెప్పడం పూర్తిగా అవాస్తవమని తెలిపింది. రంగరాజన్పై దాడి చేసిన మొదటి రోజే తాము ఖండించినట్లు ఆర్ఎస్ఎస్ వివరించింది. దోషులపై సర్వత్రం చర్యలకు తీసుకోవాలని డిమాండ్ చేసినట్లు స్పష్టం చేసింది. ఆర్ఎస్ఎస్ని అప్రతిష్టపాలు చేసేందుకు దాడి కారకులను తమకు ముడిపెట్టి దుష్ప్రచారం చేస్తున్నట్లు మండిపడింది. తప్పుడు చేస్తున్న వ్యక్తులు సంస్థలపై ఇప్పటికే చట్టపరమైన చర్యలకు ఉపక్రమించినట్లు ఆర్ఎస్ఎస్ ప్రకటించింది. దాడిని ఖండిస్తూ ఈ నెల 10వ తేదీనే ప్రెస్ నోట్ విడుదల చేశారు. తెలంగాణ ప్రచార ప్రముఖ్ కట్టా రాజగోపాల్ దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆర్ఎస్ఎస్ డిమాండ్ చేసింది. రంగరాజన్ టెంపుల్స్ హిందూ టెంపుల్స్ పరిరక్షకులు కృషి చేస్తున్నట్లు ప్రకటించింది. అలాంటి వ్యక్తిపై జరిగిన దాడిని సామాజిక విలువలు, సనాతన ధర్మంతో ముడిపడిన అర్చక దేవాలయ వ్యవస్థపై, మొత్తం హిందూ సమాజంపై జరిగిన దాడిగా తాము భావిస్తున్నట్లు తెలిపింది. ధర్మ పరిరక్షణ ముసుగులో వ్యక్తిగత ప్రయోజనం కోసం స్వార్థపూరిత చర్యలకు పాల్పడే వారిని ఎంత మాత్రం ఉపేక్షించకూడదని స్పష్టం చేసింది. అర్చకుడు రంగరాజన్పై దాడి కేసులో దర్యాప్తు ముమ్మరం చేశారు పోలీసులు. ఈ కేసులో ఇప్పటి వరకు 18 మందిని అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న మరో 4 నిందితుల కోసం గాలింపు కొనసాగుతుంది. 2 ఏళ్ల క్రితం కౌశలేంద్ర ట్రస్ట్ పేరుతో రామరాజ్యం ఆర్మీ ఏర్పాటు చేశాడు వీర రాఘవరెడ్డి. 20,000 జీతం, వసతి అంటూ ప్రకటనలు చేసినట్లు పోలీసులు గుర్తించారు. వీర రాఘవరెడ్డి ఉచ్చులో చిక్కిన అమాయకులను ఫేమస్ అవ్వడం కోసం వాడుకున్నాడు. మరోవైపు వీర రాఘవరెడ్డిని కస్టడీకి కోరారు మొయినాబాద్ పోలీసులు. కస్టడీపై రాజేంద్రనగర్ కోర్టులో సోమవారం విచారణ జరగనుంది. హాయ్, దిస్ ఇస్ స్వాతి. లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి GR TV. Hi, this is Monica. Please like, share and subscribe GR TV.